వెల్కమ్ టు మన న్యూస్. వార్తలు చదువుతుంది సుమలత. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో రేఖా చారిటబుల్ ఫౌండేషన్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతుంది. రేఖా బోయాలపల్లి ట్రస్ట్ ఫౌండర్, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండలం అలివేంల గ్రామంలో రేఖా చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఫౌండర్ రేఖా బోయాలపల్లి పీర్లకొట్టం సావడి నూతన భవనం నిర్మించారు. ఆదివారం పీర్లకొట్టం భవనాన్ని ఇనాగ్రేషన్ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ రేఖా బోయలపల్లి మాట్లాడుతూ ఏప్రిల్ 7వ తేదీన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడివేముల గ్రామాన్ని సందర్శించారని, గ్రామంలో ఉన్న పీర్లకొట్టం శిథిలావస్థ దశలో ఉన్నది గ్రహించారని, రేఖా చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా నిర్మించి తలపెట్టినటువంటి మేము చేస్తున్న సేవా కార్యక్రమాల్ని చూసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెన్ను తట్టి ప్రోత్సహించారని, వారిచ్చిన ధైర్యంతోటే మేము అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. పుట్టిన ఊరు కన్న తల్లి లాంటిది అని మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉడత భక్తిగా భగవంతుడు ఇచ్చిన దాంట్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. మా అడివేముల గ్రామం అనే కాకుండా నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను మా రేఖా చారిటబుల్ ఫౌండేషన్ తరపున సహాయం చేయడానికి ముందుంటామని అన్నారు. నా కంఠంలో ప్రాణమున్నంత వరకు, భగవంతుడి శక్తిని ఇచ్చినంత వరకు మా ఫౌండేషన్ తరపున ఎల్లవేళలా సహాయం చేస్తా అని అన్నారు. పీర్లకొట్టం ప్రారంభానికి విచ్చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు యోగానందాచారి, మండల పార్టీ అధ్యక్షులు సత్యం, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వేల్పుల రమేష్, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిరెడ్డి రాజేందర్ రెడ్డి మరియు గ్రామ ప్రజలకు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కర్ణకుమార్. ఈరోజు అడవేముల గ్రామంలో రేఖా చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించబడ్డటువంటి ఈ పీర్లకొట్టం సావడి ఇనాగ్రేషన్ అనేది జరిగింది. గత ఏప్రిల్ నెలలో 7వ తారీఖున మన ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రివర్యులు గతంలో మన గ్రామానికి విచ్చేసినప్పుడు ఈ పీర్లకొట్టం అనేది అప్పుడు శిథిలావస్థలో ఉన్నది చూసి మేము దీన్ని మంచిగా నిర్మించాలని అనుకున్నాము. మంత్రి గారు కూడా మా సేవా కార్యక్రమాలని అభినందించారు.
వారు వెన్నుదట్టి ప్రోత్సహించారు కాబట్టి వారిచ్చిన స్ఫూర్తితోనే ధైర్యంగా మేము అనేక రకాలైన సేవా కార్యక్రమాలని ఈ మధ్య చేపట్టడం జరిగింది. ఉన్న ఊరు కన్న తల్లి కాబట్టి మా ఊరికి ఉడతా భక్తిగా నాకు భగవంతుడు ఇచ్చిన దాంట్లోంచి కొంచెం నేను ఈ సోషల్ సర్వీస్ చేస్తున్నాను. మా గ్రామానికే కాదు, నా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సమస్య కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా వారు ఏదైనా మా ఫౌండేషన్ నుంచి సాయం కోరితే నేను చేయడానికి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, భగవంతుడు నాకు శక్తినిచ్చినంత వరకు రేఖా ఫౌండేషన్ తరపున సర్వీస్ చేయడానికి నేను ముందుంటాను. ఈరోజు ఈ పీర్లకొట్టము ఇనాగ్రేషన్కి విచ్చేసినటువంటి మండల పార్టీ కాంగ్రెస్ నాయకులు, జిల్లా ఉపాధ్యక్షుడు యోగానందచారి గారు, మండల పార్టీ అధ్యక్షుడు సత్యం గారు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఇంకా మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ పరంగానే కాకుండా సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.